హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు విజయ్ సారథి గారు, సివిల్స్ కోచ్, ముఖ్యంగా 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫ్యాకల్టీ. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, యూజువలీ నేను సివిల్స్ కోచెస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ ఎక్కువ మంది సివిల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఆంథ్రోపాలజీ గురించి ఎక్కువ మాట్లాడతారు ఆప్షన్లో. అది మార్క్స్ వైజ్ కొంచెం బెటర్ ఫీచర్స్ ఉంటుంది, చాలా ఈజీ టు గో విత్ అనేది వింటూ ఉంటాను. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అసలు ఆంథ్రోపాలజీని వై ఆప్షన్గా చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకుని ఎలాంటి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి? డెఫినెట్లీ అండి. ఆంథ్రోపాలజీ అనేది మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మానవ శాస్త్రం అండి. ఓకే. మానవ శాస్త్రం అంటే మనిషికి సంబంధించిన అతి ముఖ్యమైన శాస్త్రం. అది మన స్కూల్ కాలేజ్ రోజుల్లో దాని గురించి ఎక్కువగా అంత అవగాహన ఉండదు. ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్లో ఒకసారి వచ్చినప్పుడు వారు స్టూడెంట్స్ ఆ చాయిస్ చూసినప్పుడు వెన్ దే డిస్కవర్ ఇదేదో కొత్తగా ఉంది, లెటస్ సి అని చూసినప్పుడు దే స్టార్ట్ డిస్కవరింగ్ దెమ్సెల్స్. ఇది మనిషిని అన్ని కోణాల్లో స్పృశించే ఒక శాస్త్రం అండి. మనము మన పూర్వోత్తరాల నుంచి మొదలెడతాం. మనిషి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యాడు, సో కోతి నుంచి అంటారు, ఏప్స్ నుంచి మనిషి ఎట్లా పరిణామ క్రమం చెందాడు, తర్వాత కల్చర్ అనేది ఎట్లా వచ్చినాయి, రాతి పనిముట్లు ఎలా తయారు చేసుకున్నాడు, తర్వాత నిప్పుని ఎలా కనుక్కున్నాడు, వస్త్రాలు వేసుకోవడం, బట్టలు వేసుకోవడం ఎలా ఉంది, తర్వాత అట్లా ఎన్నో సంస్కృతికి సంబంధించిన ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతూ వస్తాయి. ఆ కాలక్రమేణా మనం చెప్పుకుంటూ వస్తాము. తర్వాత మన మనిషి సమాజాన్ని టచ్ చేస్తాము, మన మతం గురించి మాట్లాడతాం. మతం అంటే అది డీప్గా కాదు, మానవ శాస్త్రం యాంగిల్ నుంచి చూస్తాం అనమాట. అసలు మతం ఎలా వచ్చింది, ఇన్ని రకాల మతాలు ఎలా ఉన్నాయి, తర్వాత ట్రైబల్స్ ఎలా చూస్తారు, తర్వాత మన కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, తర్వాత ట్రైబ్స్, చాలా డైమెన్షన్స్ ఉంటాయండి. ఇన్ని డైమెన్షన్స్ వారు ఎప్పుడు చూసుండరు. ఇది ఒక ఫ్రెష్ నావెల్ చదువుతున్నట్లుగా వాళ్ళకి ఒక ఫ్రెష్ బ్రేక్ లాగా అనిపిస్తుంది ఫ్రమ్ ద మోనోటోనీ. బికాజ్ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇది మ్యాథమెటిక్స్, సైన్స్, స్టెమ్ కైండ్ ఆఫ్ కోర్సెస్కి తల్లిదండ్రులు, సొసైటీ ఎంకరేజ్ చేస్తుంటుంది. సో ఫ్రమ్ దట్ ఈవెన్ మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, వాళ్ళకి ఇది ఒక ఫ్రెష్ బ్రేక్ లాగా కూడా కనిపిస్తుంది. సో మనని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడంతో కాకుండా హై స్కోరింగ్ ఆప్షనల్స్ ఇదొకటి. ఎందుకంటే అక్కడ ఇవి ఎక్కువగా చాలామందికి తెలియదు కాబట్టి మినిమం ఆ స్కోర్ పాయింట్స్ రాసినా వాళ్ళకి మినిమం గ్యారంటీ మార్క్స్ వస్తాయి. అండ్ గత 20-30 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ తగ్గట్లేదు. సో టాపర్స్ కూడా వస్తున్నారు ఇందులోంచి. టాప్ 1, 2, 3 ర్యాంక్స్, టాప్ 10 ర్యాంక్స్, almost like every 1 year alternate year we are getting toppers from this optional. అండ్ ఈవెన్ లాస్ట్ టైం నేను కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ సైతం క్లోజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు దే సెడ్ ఆంథ్రోపాలజీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయింది అండ్ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని చెప్పేసి. అంత మేజర్ రోల్ ప్లే చేసింది ఓన్లీ మార్క్స్లోనేనా, వాళ్ళ కేటగిరీ డెవలప్ అవడం కానీ వాళ్ళ లాంగ్ వ్యూ కూడా వాళ్ళకి బాగా పెరిగిందని చెప్తా ఉన్నారు. కరెక్ట్ అండి. అది ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఇది ఆంథ్రోపాలజీని ఒక హోలిస్టిక్ సైన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని కూడా అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నట్లు అన్ని కోణాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తాము. సో మన స్టూడెంట్ ఎప్పుడైతే ఈ ఆప్షనల్ చదవడం మొదలెడతారో వాళ్ళకి కూడా నెమ్మదిగా ఈ 360 డిగ్రీ అండ్ హోలిస్టిక్ వ్యూ పాయింట్ అనేది డెవలప్ అవుతుంది సమాజం మీద. ఇనీషియల్గా కొద్దిగా స్లోగానే ఉంటుంది, బట్ యాజ్ దే గో ఆన్, వెన్ దే స్టార్ట్ అబ్జర్వింగ్ ద సొసైటీ ఫస్ట్ హ్యాండ్, అంటే అంతకుముందు మనకి కుటుంబ వ్యవస్థ అంటే మామూలుగా మా నాన్న, తల్లి, అందరూ ఉంటారు అని ఒక జనరల్ అండర్స్టాండింగ్. ఈ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి మనం దాన్ని ఎలా వచ్చిందో చెప్పుకుంటూ వస్తాం. అట్లాగే వివాహ వ్యవస్థ, అట్లాగే బంధాలు చాలా చాలా డీప్గా ఉంటుందన్నమాట. వాళ్ళ బంధాల యొక్క ఆవశ్యకత వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు సమస్యల్ని కూడా ఎన్నో కోణాల నుంచి చూడడం మొదలయ్యి దెన్ దే విల్ అరైవ్ ఎట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. ఈ క్రమంలో వాళ్ళ పర్సనాలిటీ ఎవల్యూషన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దే స్టార్ట్ అప్రిషియేటింగ్ ది అదర్ బెటర్. ఈ ఆంథ్రోపాలజీలో మోస్ట్ కామన్ బాటమ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే యూ అండర్స్టాండ్ ది అదర్ బెటర్. మనని మనం అర్థం చేసుకోవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే అవతల వాళ్ళని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు, ఆటోమేటిక్గా వాళ్ళకి మనం టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి టైం ఇస్తారు, వాళ్ళు మనతో డీప్గా మూవ్ అవ్వడం మొదలెడతారు. దాంతో బంధాలు బెటర్ అవుతాయి, ఆ సంబంధాలు బాగా బెటర్ అయ్యి వాళ్ళకి లైఫ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతకుముందు మోనోటోనస్గా ఎంతసేపు పరుగులు, మనం జీవితంలో ఇది సాధించాలి అది సాధించాలి,
పీపుల్ ఆర్ ఓన్లీ రన్నింగ్ ఆఫ్టర్ గోల్స్. ఈ ట్రావెల్ అనేది జర్నీ అన్నది మర్చిపోతున్నాం. ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది. జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత వాళ్ళ లైఫ్లో తర్వాత ఆఫీసర్ అయినాక కూడా ఈ జర్నీలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ సివిల్ సర్వెంట్స్ అనగానే వాళ్ళని టు బి ఫ్రాంక్ బయట సొసైటీ అంతా కూడా దే ఆర్ అచీవర్స్గానే చూస్తుంది. ఆల్రెడీ ఈవెన్ ఎస్పిరెంట్స్ సైతం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే అదొక అంటే ఇదంతా ఆస్పిరెంట్స్ మీద ఒక బర్డెన్ కింద ఉంటుందంటారా? ఎంత కాదన్నా కొంత ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ మనం వేరే వాళ్ళ కోసం ఎప్పుడైతే ఏదైనా వర్క్ చేస్తామో అప్పుడు బర్డెన్గా ఉంటుందండి. అదే అంటారు కదా, ఇష్టపడి చేస్తే అది కష్టం అనిపించదు. సో ఎప్పుడైతే ప్యాషన్ మనలో ఉండి ఈ సబ్జెక్టు నా కోసమే నేను చదువుతున్నాను, ఫస్ట్ ఆ పర్సన్ ఆ సబ్జెక్ట్లో తనని సెంటర్లో పెట్టుకోవాలండి. తన నుంచి చుట్టూ ఆ సబ్జెక్ట్ నుంచి చూడడం మొదలెడితే అది దెన్ దే స్టార్ట్ ఎంజాయింగ్. ఎప్పుడైతే వాళ్ళు ఇష్టపడతారో అప్పుడు కష్టం అనిపించదు. వై బికాజ్ ఈ సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు అంటే ఐఏఎస్ టు బి ఫ్రాంక్ ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు, బట్ ఐఆర్ఎస్ కానీ ఐఎఫ్ఎస్లో చూసుకున్నా అండ్ ఈవెన్ దానికి రిలేటెడ్ ఎన్ని జాబ్స్ చూసుకున్నా కూడా వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ది బాక్స్లో థింకింగ్కి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు. కరెక్ట్ అండి. ప్రాబ్లమ్ సొల్యూషన్ ఓరియంటెడ్గా వర్క్ చేయాలి వీళ్ళు. ఇటువంటి ప్యాటర్న్ ఆఫ్ మైండ్ సెట్ని మీరు ఏ విధంగా ఇన్బిల్డ్ చేస్తారు వాళ్ళలో ఏంటంటే అండి, ప్రశ్నించడం అండి ఇక్కడ మెయిన్గా. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది కరెక్ట్గా యూజ్ చేశారు మీరు. ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పరంగా చూస్తే రెగ్యులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ కొన్ని క్వశ్చన్స్ సడన్గా వాళ్ళు ట్విస్ట్ చేసి అడుగుతుంటారు. అది వెంటనే ఆన్సర్ చేసే పరిస్థితి ఉండదు. సో వెన్ దే స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, రెగ్యులర్గా చూసేదాన్ని రివర్స్లో చేసి చూస్తే, ఇది కనుక ఈ పరిస్థితి లేకపోయి ఉంటే ఏం జరిగేది, అసలు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఈ రాతి పనిముట్లు తయారు చేయకపోయి ఉంటే ఏమయ్యేది, ఇలా ఆలోచించడం. అంటే కొత్తగా ఎగ్జాక్ట్లీ ఎగ్జామినర్ అడుగుతాడని కాదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసుకుంటే వాళ్ళకు జర్నీ తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే వన్ యాంగిల్ నుంచి ఎప్పుడు మనం సమస్యని చూడలేము, చూసినా సరైన ఆన్సర్ ఇవ్వలేము. సో లాంగ్ టర్మ్లో వెళ్ళాలంటే యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అది ఈ సబ్జెక్ట్లో ప్లస్ సివిల్స్ ప్రిపరేషన్లోనే అది ఇన్బిల్ట్ అన్నమాట. అండ్ యూజువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ మీరు ట్రైన్ చేసి ఉన్నారు, వాళ్ళందరూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటూ ఉంటారు. అవునండి. బట్ వాట్ ఈస్ ద కామన్ థింగ్ ఎవ్రీ సివిల్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ అంటే మీరు ఏం చెప్తారు? కామన్ థింగ్ అంటే అండి కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక రోజు చదివి ఒక 4 రోజులు బ్రేక్, లేకపోతే 4 రోజులు చదివి 2 రోజులు బ్రేక్ అలా ఉండకూడదు. మనం ఎలాగైతే జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా బాడీని మెయింటైన్ చేస్తామో, ఒక యోగాకి వెళ్తాం ఎలాగో, ఒక ప్యాషనేట్గా సిస్టమేటిక్గా ఒక మినిమం 6 నెలలన్నా వాళ్ళు చేయాలండి. ఈ క్వాలిటీ ఎవరికైనా సరే, ఎంత ఇంటెలిజెంట్ అన్నా, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అనే మినిమం 6 months వాళ్ళు పెడితే కన్సిస్టెంట్గా, దెన్ దే స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. నిరంతర విద్యార్థిగా ఉండాలని చెప్తారు. చాలా కరెక్ట్ అండి, 100%. నిరంతర విద్యార్థి అంటే ప్రశ్నించడం, శోధించినాక సాధించడం. సాధన అనేది ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో భాగం అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే అండ్ అట్ ది సేమ్ టైం ఇదొక అంటే ఏదో ఒక బుక్, ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అనే దానికంటే కూడా రియల్ టైమ్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇలాంటి ఎన్నో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ నుంచి ఆంథ్రోపాలజీ గురించి అండ్ అట్ ది సేమ్ టైం సివిల్స్ ప్రిపరేషన్స్ గురించి మరింతో ఇన్ఫర్మేషన్ జనాలకి అందజేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.